వచ్చినవా తొందరగా చెప్పు గులాబ్ జాములు ఎట్లా చేసినావో? మేము ఎప్పుడు చేసినా కొంచెం లోపల పిండి పిండి అన్నా లేకుంటే మెత్తగా అయిపోయన్నా వస్తాయి. అరే చెప్పినా కదా పాలు పోసి పిసుక్కోవాలి, నీళ్ళు అస్సలు పోయొద్దు, మళ్ళీ మెల్లగా కలపాలి, మళ్ళీ నూనె రుద్దుకుంటూ గులాబ్ జాములు రౌండ్గా చేసుకోవాలన్నమాట. తర్వాత సిమ్లో నూనె ఎక్కువ గరం కాకుండా సిమ్లో పెట్టేసుకొని నిదానం కాల్చేసుకోవాలి. ఇక ఇట్లా అన్నీ కాలిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలన్నమాట. చక్కెర పాకం మెయిన్, తీగ పాకం ఇట్లా లైట్గా వస్తుంటే అప్పుడు బంద్ చేయాలి. చక్కెర పాకం వచ్చేసింది కదా అని మామూలుగా బంద్ చేయొద్దు, చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత కొన్ని 2 యాలచీలు ఉంటే వేసేసిన అనమాట. తర్వాత గులాబ్ జాములు వేసేసి మూత మూసేసి ఇంకా రాత్రి అంతా వదిలేస్తా అట్లనే. పొద్దున్న లేసే వరకు పర్ఫెక్ట్ అవుతాయి అనమాట. ఇట్లా మీరు ఒక్క గులాబ్ జాము కూడా చక్కెర పాకం మొత్తం పీల్చేసుకుంది చూడండి. మీరైతే ఒక లైక్ చేసేయండి అబ్బా.